కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 hour లోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 100 votes వరకు పోల్ అయినాయి. వితిన్ 1 hour వితిన్ 45 minutes టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ప్రజలందరూ కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా చక్కటి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 50% దాటలేదు. అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 votes, 60 votes within 40 minutes. నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీహిల్స్ ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ vote for your future, vote for your constituency development, not for sympathy, not for sentiment. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ కి అప్పీల్ చేస్తాను. దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, భవిష్యత్తుకు ఓటేయండి. లేదు, ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం